జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. 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 నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీ గంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఒక జపమైనది నీ ప్రేమ ఒక తపమైన, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది నీ ప్రేమ ఒక తపమైన, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడియాశల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే. నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వేచాను నీరాకకై. థ్యాంక్ యూ. వేదికపైకి ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను చిన్నారి బ్రాహ్మణి along with Sri Ramachandra.
శ్రీరామచంద్ర అండ్ బ్రాహ్మణి ఇద్దరు మంచి వాయిస్తో ఫస్ట్ టైం ఆ స్టేజ్ పైన ఎక్కి ఆ మైకులు చాలా బరువున్నాయి పాపం, వాటిని పట్టుకొని హ్యాండిల్ చేసుకుంటూ అంత అద్భుతంగా పాడినందుకు ఇద్దరికి మరొకసారి చిన్నారులను కరతాళ ధ్వనులతో అభినందన తెలియాల్సిందిగా కోరుతూ తర్వాతి పాటతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాను శ్రీ ప్రేమరాజ్ గారిని. అలాంగ్ విత్ శ్రావ్య గారు ఇద్దరు కలిసి ఆలపించబోతున్నటువంటి పాట జామురాత్రి జాబిలమ్మ. చెక్ హలో. వయ్యాలి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాలు ఊయలు గువెల జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. స్వరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా పులుకురాక బుట్ట బొమ్మ పులుకుందని వనములేసి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జాబిలమ్మ జోల పాడనా ఇలా. భయాలన్నీ మరచిపో మాటలు మరో లోకం తెరుసుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదురలు నిశారాన్ని నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి. జాబిలమ్మ జోల పాడనా
థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ శ్రావ్య. ఒకరి గురించి ఏమైనా చెప్పాలి అంటే కాస్త ముందు వెనుక ప్రిపరేషన్ అవసరమవుతుంది. కానీ ప్రిపరేషన్ ఏం అవసరం లేకుండానే ఏం చెప్పాలి అని అనుకుంటే పాట ద్వారానే దాన్ని చెప్పొచ్చు. వారికి ఇష్టమైనటువంటి పాటలతోనే వారి మనసును రంజింపజేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మరొక్క పాటతో వేదికపైకి ది రాకింగ్ కపుల్ ఎంఎస్ఎన్ గారు అండ్ బాంధవి గారులను ఇన్వైట్ చేస్తూ పాటకు ప్రాణం పల్లవి, పాటకు ప్రాణం పల్లవి అయితే అనేటువంటి పాటతో
పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా బహమ్మ ఎవరేమనుకున్న వినది ప్రేమ బహమ్మ ఎగరే రాకున్నా కలది ప్రేమ బహమ్మ కనులే తెరిచున్న కలయి ప్రేమ బహమ్మ ఎగరే రాకున్నా నిజమి ప్రేమ ఓ చెలి సఖీ ప్రియా యు లవ్ మీ నౌ ఫరెవర్ ప్రియా నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా 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 అన్న ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ 2019 బార్న్ అక్కడ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా గ్లోబల్ వైజ్గా ఆల్ ఓవర్ ఇండియా 70 దాకా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసినటువంటి ఘనత ఉందన్న. సో అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానర్ పైన ఈరోజు షాద్నగర్ సింగర్స్ అందరం కూడా పాడడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మొత్తం కర్త కర్మక్రియ శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు అండ్ హీస్ బెస్ట్ ఆఫ్ బాంధవి గారు. సో ఈ సందర్భంగా ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీకు ఒక 3 శాంపిల్స్ చూపించాలని చెప్పేసి ఫస్ట్ మీరు వస్తున్న టైంలో పిల్లల సాంగ్, ఆ తర్వాత ఒక డ్యూయట్ అండ్ ఇప్పుడు రాకింగ్ కపుల్స్తో మరొక సాంగ్ మీకు వినిపించాలనే మీ పరిచయం కాస్త లేట్ చేస్తున్నా, దయచేసి ఏమనుకోకండి. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దే ఆర్ ట్రైనింగ్ అండర్ మై ఫ్రెండ్ ప్రేమ్రాజ్ గారు. షాద్నగర్లో సంగీత స్వర సుధా అకాడమీ ద్వారా మ్యూజిక్ అకాడమీ అక్కడ ట్రైన్ అవుతున్నటువంటి పిల్లలు. మీరు సాయంత్రం దాకా ఉంటే ఇంకా మంచి మంచి పాటలు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తుంది కాకు చిన్నారులు ఇద్దరిని ఆహ్వానిస్తూ కుమారి బ్రాహ్మణి అండ్ వరలక్ష్మి తొందర రావాలి. ఆలపించిన ఆనందములిగించే
వాయిస్ ఆఫ్ జర్నీ షాద్నగర్ టు హైదరాబాద్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇద్దరు అమ్మాయిలు. థ్యాంక్ యూ బేటా, గాడ్ బ్లెస్ యూ. ముద్దపతి నవ్వులో మూగ భాషలు ముద్దపతి నవ్వులో మూగ భాషలు మూసి ఉన్న రెక్కలపై ప్రేమ లేఖలు ముద్దపతి నవ్వులో మూగ భాషలు మూసి ఉన్న రెక్కలపై ప్రేమ లేఖలు చదువుకొనే మనసుంటే ఓ కోయిలా చదువుకొనే మనసుంటే ఓ కోయిలా మధుమాసం అవుతుంది అన్ని వేళలా ముద్దపతి నవ్వులో మూగ భాషలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమై అయింది ప్రియురాలుగా ముఖపతి నవ్వులో మూగ భాషలు మూసి ఉన్న రెక్కలపై ప్రేమ లేఖలు ముఖపతి నవ్వులో మూగ భాషలు అందమైన తొలిరేగి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు ముద్దపతి నవ్వులో మూగ భాషలు
वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्या देवी भगवती सर्वार्थ साधिके सत्यागचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాదము శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాదము సరిగమ స్వరదిని సారవరోధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోక్తిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సందాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యా దేవి భగవతి సర్వార్థ సాధికే సత్యాగచంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే కుమారి వరలక్ష్మి అంటు ద డయాస్. మందార మందార
Nice, thank you. I would like to invite Brahmani onto the dais. Thank you. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తెనెరూరి పాడేరుదంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటిత బుగ్గలు గిల్లేసి, బుగ్గన తట్టి ఊయల రూపే అమ్మ నానా, ఊపిరి పోసే నోడల్లా నిండు దీవేనా. అమ్మ పాడే జన పాట అమృతాని కన్న తీయదంట. కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ, మెరిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ, మెరిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వేసే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నిలుపు ఇలా అమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మమ్మ. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తెనెరూరి పాడేరుదంట. నింగిని తాగే మేడలకి పునాగిరాయి అమ్మ, అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయమ్మమ్మ. నింగిని తాగే మేడలకి పునాగిరాయి అమ్మ, అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయమ్మమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తెనెరూరి పాడేరుదంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటిత బుగ్గలు గిల్లేసి, బుగ్గన పట్టి ఊయల లూపే అమ్మ నానా, ఊపిరి పోసే నోడల్లా నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తెనెరూరి పాడేరుదంట. థ్యాంక్ యూ. వరలక్ష్మి పైకి రావాలమ్మా స్టేజ్ పైకి. అండ్ అలాంగ్ విత్ ప్రవస్తి గాత్రేయి వెళ్ళిపోయారా? ఇద్దరు చిన్నారులను ఆశీర్వదించడానికి వేదికపైకి రోజా మదిర గారిని అండ్ చంది మహేందర్ రెడ్డి గారిని, ఉదయ్ భాస్కర్ గారిని ఇన్వైట్ చేస్తూ, అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వేణు గారు అంటు ద డాస్ ప్లీజ్. సార్ ప్లీజ్ ఫర్ దిస్ కిడ్స్. And I would like to invite Bandhavi garu onto the dais, please. As well, DVS Narayana garu and his best of Alvil garu. Please be onto the stage. ఇక్కడ ఆ చిన్నారులిద్దరికి చంది మహేందర్ రెడ్డి గారి తరఫున పురస్కార బహుమతి, అండ్ నారాయణ డివిఎస్ గారి తరఫున
పుస్తక వితరణ. అండ్ వరలక్ష్మి అండ్ బ్రాహ్మణికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ రోజా మధుర గారి తరఫున చిన్నారులకి ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్. అండ్ ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున రోజా మధిర గారి దంపతులకు బాంధవి ఎంఎస్ఎన్ గారు దంపతులు చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించాల్సిందిగా దుశాలతో సత్కరించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా సుదూర ప్రాంతం నుంచి దాదాపు వనపర్తి నుంచి నిన్నటి నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేసి మనకు ఇప్పటిదాకా ఉన్నటువంటి నారాయణ గారి దంపతులను కూడా చిరు దుశాలతో సన్మానించవలసిందిగా కోరుతూ డివివిఎస్ నారాయణ గారి గురించి చెప్పాలంటే రోజా గారు ఒక నిమిషం మీరు వినండి. హరీష్ శర్మ మన హైదరాబాద్ ఇండస్ట్రీకి పరిచయం చేయించింది ఆయన. సో హరీష్ శర్మ లాంటి ఆణిముత్యం మనకు వండర్ఫుల్ పర్సనాలిటీ మనకి ఈరోజు ఇక్కడ ఉన్నాడు, మనతో పాటు కలిసి యాంకరింగ్ కానీ పాటలు కానీ పాడుతున్నారంటే హరీష్ శర్మని ఇంట్రడ్యూస్ చేసింది డివివిఎస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సభాముఖంగా మీకు మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ చిన్నారులకు సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి గాత్రాన్ని వారి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ప్రేమరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తరఫున వారికి అభినందన సత్కారాన్ని నిర్వహించాల్సిందిగా ఎలివేట్స్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ ఎంఎస్ఎన్ గారిని కోరుతూ వారితో పాటు ఉదయ్ భాస్కర్ గారిని కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ అండ్ ఇక్కడ మరొక గురువుని కూడా సన్మానించుకోవాలి. ఇదే ప్రపంచంలో పనిచేస్తున్నటువంటి మిస్టర్ కేఎల్ఎన్ కన్నా గారు. సంగీత అనేటువంటి సింగర్ని తయారు చేసింది ఆయననే. సో కన్నా గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తూ ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున వారికి ఒక దుశాలతో సన్మానించాల్సిందిగా కోరుతూ సురేందర్ మాస్టర్, ప్లీజ్ బీ ఆన్ టు ద స్టేజ్. అన్నమాచార్య కీర్తనలు మాత్రమే ప్రాణంగా ఉంటున్నటువంటి సురేందర్ గారిని ఈ పాటల వైపు మళ్లించింది నేనే. సో సురేందర్ గారిని ఈ సందర్భంగా మరొక్కసారి సన్మానించుకుందాం. ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఎంఎస్ఎన్ గారిని కోరుతున్నాను, వారికి దుశాలతో సన్మానించవలసిందిగా కోరుతూ అండ్ ఉదయ్ భాస్కర్ గారు ఎలివేట్స్ అన్లిమిటెడ్కి ఎప్పుడైనా వెన్నంటి ఉంటున్నారు కాబట్టి ఉదయ్ భాస్కర్ గారికి కూడా ఈ సందర్భంగా చిరు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి.
రోజా గారు వారి మాటను ఒక్కసారి. మొట్టమొదట చెప్పాల్సింది మధ్యలో చెప్తున్నానండి. షాద్ నగర్ ఇవాళ అసలు అద్భుతం కార్యక్రమం, అద్భుతం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ, ఈ పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తూ వీడియోలు పెడుతుంటే ఇది నేర్పుతున్నారేమో అనుకున్నామండి. వీళ్ళు నేర్చుకోవటం కాదండి, వీళ్ళు ఆల్రెడీ విద్వాంసులే. ఎందుకంటే వాళ్ళకున్న శ్రద్ధ, వాళ్ళకున్నటువంటి ఆ స్టెబిలిటీ అనేది మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. పిల్లలు బాగా పాడుతున్నారు. మరి ప్రేమ్ రాజ్ పేర్లు కొత్త కదా, అందుకని మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది వెనక. చాలా చక్కగా నేర్పుతున్నావు నాన్న. అంటే మ్యూజిక్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు అంతేగా, చక్కగా నేర్పుతున్నావు. ఇంకా మీ వాయిస్ అయితే ఇంకా అద్భుతం, ఇంకా వేరే అసలు చెప్పని అవసరం లేదు. చాలా చక్కగా యంగస్టర్స్ అందరూ బయటకు వస్తున్నారు. ఇవాళ చూశాను నిజంగా వేదిక మీద. 3 సంవత్సరాలు అయింది మేము హైదరాబాద్ వచ్చి, అందరు పెద్దవాళ్ళని చూస్తున్నాం మాతో పాటు పాడేవాళ్ళని. కానీ ఇవాళ యంగస్టర్స్ షాద్ నగర్, అబ్బా కేర్ ఆఫ్ షాద్ నగర్ చాలా బాగుంది. అసలు చెప్పడానికే ఒక వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. మీ వెనక ఉన్నటువంటి ఈ పెద్దలందరికీ కూడా ప్రేమ్ రాజ్, ఈ పెద్దలందరికీ నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా హరీష్, తన శైలి వేరు, చాలా డిఫరెంట్ ఐడియాస్ కానీ థాట్స్ కానీ తన యొక్క వర్డ్స్ కానీ ప్రతిదీ కూడా ప్రత్యేకమే. మాకందరికంటే చిన్నవాడు కానీ మా అందరికీ గురువు. చక్కటి సమయపాలన, చక్కటి వ్యాఖ్యానం, చక్కటి రచన తన సొంతమండి. మరి వ్యాఖ్యాన సరస్వతి అని ఒక టైటిల్ ఇస్తూ మేము అతన్ని సన్మానించుకోవాలి. అది కూడా విజయవాడ నగరంలో మంచి కార్యక్రమాన్ని పెట్టుకుని. లాస్ట్ టైం మేము ఒక కార్యక్రమం చేసామండి, ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్. అప్పుడు ఏంటంటే తన పేరు ఒట్టిగా వేయటం మాకు ఎంఎస్ఎన్ గారికి నాకు ఇష్టం లేదు. ఒట్టి పేరు మాత్రమే కాదు, వ్యాఖ్యాన సరస్వతి అని టైటిల్ ఇద్దాము, ఈ టైటిల్ని ఇప్పుడే మీరు బ్యానర్ మీద ప్రింట్ చేయించేసేయండి అని చెప్పి మేము సిద్ధపడిపోయామండి. అది అధికారపూర్వకంగా మాది రిజిస్టర్డ్ సంస్థ బెజవాడ నగరంలో మరి ఒకసారి వ్యాఖ్యానం చేసున్నాడు మా ప్రోగ్రాములకి. కాబట్టి తప్పకుండా తనకి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అందరికీ ముందుగా తెలియజేస్తాం. మీరందరూ రావాలనుకుంటే కూడా విజయవాడ రావచ్చు. కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా, సింగర్స్ అందరికీ కూడా నేను ఆహ్వానం చెప్పేస్తున్నాను. విజయవాడ నడిబొడ్డున జరిగేటువంటి సరస్వతి కళాపీఠం కల్చరల్ కార్యక్రమంలో పాడాలనుకున్నటువంటి నూతన గాయని గాయకులందరికీ కూడా తప్పకుండా అవకాశం అనేది ఉంటుంది, తగినంత గుర్తింపు కూడా ఉంటుందండి. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమానికి నాంది పలికిన హరీష్కి, ఎంఎస్ఎన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక చిన్న సత్కారం. ఎంఎస్ఎన్ గారు వేదిక మీదకి రండి. వేదిక మీదే ఉన్నారు ఆల్రెడీ, పెద్దల మధ్యలోకి రండి. నిలబడండి. మీరిద్దరు అంటారా? రండి. ఓకే ఓకే. అయితే నెక్స్ట్ మెరిసే తారలదే రూపం, విరిసే పువ్వులదే రూపం, అది నా కంటికి శూన్యం. మనసున కొలువై మమతల నిలవై వెలసిన దేవికి ఏ రూపం, నా కన్నులు చూడని రూపం.
ప్రతిరూపం నీ రూపం అపురూపం మనసున కొలువై మమతల నిలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాతల తేరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎలకో ఇలా అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువుగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ